కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. అంటే అసలు ఏ జానర్ మూవీ ఇది? ఏ ఆడియన్స్ టార్గెట్ చేసి తీసింది సార్? ఇది కంప్లీట్ కల్ట్ ఫిల్మ్ అండి. మిడిల్ క్లాస్ యంగ్స్టర్ యొక్క కథ. మీరు ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు? ఎవరెవరితో వర్క్ చేశారు? నేను ప్రీవియస్ కరుణాకర్ గారి దగ్గర చేశానండి. కంటెంట్ కానీ మీ వర్కింగ్ స్టైల్ కానీ కరుణాకర్ గారికి అసలు ఏమాత్రం సంబంధం లేకుండా సపరేట్ పాత్రలో ఉంది. అసలు నా పాయింట్ ఆఫ్ ఐడియాలజీ నుంచి నేను క్రియేట్ చేసిన స్టోరీని ఇది ప్రొజెక్ట్ చేస్తాను. స్టార్ ఈజ్ బోర్న్ అని. కన్నడలో అయితే ఈజీ అవుతుంది అని ఒక చిన్న అప్పుడు విన్నాను నేను చాలా. సో అందుకని కన్నడలో వెళ్ళి ట్రై చేశాను. మీరు ఇదే కథని యష్ గారికి చెప్పారు, ట్రావెల్ అయ్యారు అని తెలిసింది. అది కూడా కేజీఎఫ్కు ముందే. బియర్డ్ ఉండాలి, ఫుల్ రగుడిష్ లుక్ ఉండాలి అనుకున్నప్పుడు అక్కడ యష్ని చూశాను నేను యాక్చువల్లీ కన్నడలో. ప్రాక్టికల్గా ఏంటంటే కొన్ని రోజులు ట్రావెల్ చేసాం కానీ అది అవ్వలేదు, మెటీరియల్స్ అవ్వలేదు. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇండస్ట్రీలో చాలా చిన్న సినిమాల ప్రయాణం చాలా వరకు చిన్నగానే మొదలవుతాయి. అయితే వాటి కంటెంట్ను బట్టి, వాటిని రీచ్ని బట్టి ఆటోమేటిక్గా పెద్ద సినిమాలు అయిపోతాయి. అలాంటి పాజిటివ్ ఆరా కనిపిస్తున్న సినిమా ఏ స్టార్ ఈజ్ బోర్న్. ఆ సినిమా డైరెక్టర్ విజయ్ సాగర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సాగర్ గారు నమస్తే అండి. సార్, సినిమా విశేషాల్లోకి వెళ్ళే ముందు మీ పరిచయం చేసుకోండి. మీరు ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు? ఎవరెవరితో వర్క్ చేశారు? కాస్త వివరంగా చెప్తారు. ఓకే, నేను ప్రీవియస్ కరుణాకర్ గారి దగ్గర చేశానండి. ఓకే, లాంగ్ బ్యాక్. తొలి ప్రేమ కరుణాకర్ గారు ఉంటారు ఆయన. ఎందుకంటే ప్రేమ అంటే కి వర్క్ చేశాను నేను యాజ్ ఏడీగా. తర్వాత రసూల్ ఎల్లూరు గారి దగ్గర వర్క్ చేశాను. మన కెమెరామెన్ రసూల్ గారు, అతని దగ్గర వర్క్ చేశాను. అండ్ మంత్రా 2కి వర్క్ చేశాను. ఇలా చిన్న చిన్న ఫిల్మ్స్ కొన్ని కూడా ఒక 10 to 12 ఫిల్మ్స్కి వర్క్ చేశాను నేను. చాలా ఫిల్మ్స్. మరి మీరు కరుణాకర్ గారి దగ్గర పనిచేశానని చెప్తున్నారు. మీ సినిమా పోస్టర్స్ కానీ నేను కాస్త కంటెంట్ చూశాను కాబట్టి అడగగలుగుతున్నాను. మీ కంటెంట్ కానీ మీ వర్కింగ్ స్టైల్ కానీ కరుణాకర్ గారికి అసలు ఏమాత్రం సంబంధం లేకుండా సపరేట్ పాత్రలో ఉంది. ఆయనదేమో చాలా కూల్ అండ్ కామ్ లవ్ స్టోరీస్ ఉంటాయి. మీరేమో చాలా హార్డ్ హిట్టింగ్గా ఉంది మీది. సో ఈ వేరియేషన్ ఎలా అండి? అంటే ఐడియాలజీ అండి. ఇప్పుడు ఒక డైరెక్టర్ దగ్గర మనం వర్క్ చేయడం వల్ల వర్క్ నేర్చుకుంటాం కంప్లీట్. అంటే దాని ప్రాసెస్ అంటే ఒక ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ నేర్చుకుంటాం కానీ ఐడియాలజీని నేర్చుకోలేము యాక్చువల్లీ జనరల్గా. సో నాది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఐడియాలజీ అనమాట. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఐడియాలజీ నుంచి నేను క్రియేట్ చేసిన స్టోరీని ఇది ప్రొజెక్ట్ చేస్తాను స్టార్ ఈజ్ బోర్న్ అని. సో కాబట్టి ఆయన కంప్లీట్ కూల్ లవ్ స్టోరీస్కి బ్రాండ్ అంబాసిడర్ అనమాట కరుణాకర్ గారు. సో కంప్లీట్ ఒక లవ్ని ప్రాపర్గా ప్రొజెక్ట్ చేస్తారు. నేను వర్క్ చేశాను, బట్ నా దగ్గర లవ్ స్టోరీస్ ఉన్నాయి కానీ నేను ప్యాటర్న్ వేరే అనమాట. నేను తీసుకున్న స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూస్ కానీ. సో ఇప్పుడు నవేడేస్ యంగ్స్టర్స్ యొక్క ఐడియాలజీలో తీసుకున్న కథలు ఇవి అనమాట. కరుణాకర్ గారి దగ్గర వర్క్ చేశారు, కానీ మీరు పూరి జగన్నాథ్ గారికి ఏకలవ్య శిష్యుడు అంట. నిజమండి అది కంప్లీట్గా. ఎందుకంటే నాకు పూరి గారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఇష్టం. ఓకే, ఎందుకు ఇష్టం అంటే తన ఐడియాలజీ ఇష్టం యాక్చువల్లీ. కంప్లీట్గా పూరి గారి ఐడియాలజీ బాగా ఇష్టం. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే పోకిరి అనే ఒక ఫిల్మ్కి అండ్ ఆ ఫిల్మ్కి నేను తెలియకుండా అనమాట అనఫిషియల్ అనుకోవచ్చు, అనఫిషియల్గా అబ్జర్వేషన్ అసిస్టెంట్గా వెళ్ళేవాడిని కొన్ని రోజులు. ఓకే, అంటే నా యాంకర్ విజయ్ అని మీకు ఐడియా ఉంటుంది, జెమినీలో చేసేవారు అనమాట. అతను నాకు మంచి ఫ్రెండ్ అప్పుడు. సో ఆ పరిచయంతో ఆయనకు రోజు కాల్ చేసి ఆ ఫిల్మ్కి రోజు అబ్జర్వేషన్కి వెళ్ళేవాడిని అనమాట. అంటే డైరెక్షన్ టీంతో మీకేం సంబంధం లేదు అసలు, డిపార్ట్మెంట్ కానీ ఫిల్మ్కి ఏ సంబంధం లేదు. నేను అతనికి ఫోన్ చేసి జస్ట్ అబ్జర్వేషన్ చేస్తాను, నేను వస్తాను అన్నట్టుగా అలా ఎవ్రీడే షూటింగ్ ఎక్కడ లొకేషన్ ఉంటే అక్కడికి వెళ్ళేవాడిని అనమాట. సో అతని ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉండేది ఫస్ట్ నుంచి కూడా. అంటే తన ఐడియాలజీ నాకు బాగా ఇష్టం, పూరి సార్ ఐడియాలజీ బాగా ఇష్టం. సో అక్కడి నుంచి డైరెక్ట్గా మూవీస్లోకే లేకుంటే మధ్యలో లేదు, నేను ఫస్ట్ ఒక సీరియల్కి వర్క్ చేశాను, అనురాగం అని దూరదర్శన్లో వచ్చేది అప్పట్లో, వెరీ బిగినింగ్ స్టేజ్లో. ఆ సీరియల్కి వర్క్ చేశాను. దాని తర్వాత నడిమింటి నరసింహారావు గారని రైటర్, రీసెంట్గా తను చనిపోయారు. ఆయన దగ్గర నేను ఒక 2.5 years రైటింగ్లో వర్క్ చేశాను. ఆయన తర్వాత కదంబర్ కిరణ్ గారి దగ్గర ఒక 2 years వర్క్ చేశాను. దాని తర్వాత ఫిల్మ్స్లోకి వచ్చినప్పుడు దివాకర్ బాబు గారి దగ్గర కొన్ని రోజులు వర్క్ చేశాను. రైటర్ దివాకర్ బాబు గారు వాళ్ళ దగ్గర వర్క్ చేశాను. అప్పుడు నేను వర్క్ చేస్తున్న పీరియడ్లో ఇప్పుడు ఉగ్రం ఫేమ్ విజయ్ గారు ఉన్నారు కదా, విజయ్ గారు అందరూ వర్క్ చేసేవాళ్ళం అనమాట. అప్పుడు ఇది దివాకర్ బాబు గారు చేసిన సినిమాకి అలా చేస్తూ తర్వాత కన్నడకి వెళ్ళిపోయాను నేను. తెలుగులో చేసుకుంటూ చాలా ఫిల్మ్స్కి డైరెక్షన్ అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ స్టార్ట్ చేసినప్పుడు ఒక స్టోరీ కంప్లీట్గా రాసేసుకొని తెలుగులో డైరెక్షన్ చేద్దామని ట్రై చేశాను.
ట్రై చేశాను కానీ ఇక్కడ ఎక్కడ యాక్సెస్ దొరకలేదు. అంటే మనం వచ్చిన బ్యాక్గ్రౌండ్ అయిండొచ్చు మేబీ కైండ్ ఆఫ్ కన్నడలో అయితే ఈజీ అవుతుంది అని ఒక చిన్న అప్పుడు విన్నాను నేను చాలా. సో నా ఫ్రెండ్స్ కూడా బెంగళూరులో ఉండేవాళ్ళు, సో అందుకని కన్నడలో వెళ్ళి ట్రై చేశాను అనమాట. సో మరి సినిమా విషయానికి వస్తే ఏ స్టార్ ఈజ్ బోర్న్ మూవీ టైటిల్ చాలా కొత్తగా ఉంది. అంటే అసలు ఏ జానర్ మూవీ ఇది, ఏ ఆడియన్స్ టార్గెట్ చేసి సినిమా తీశారు? ఇది కంప్లీట్ కల్ట్ ఫిల్మ్ అండి, కంప్లీట్ కల్ట్ ఫిల్మ్. ఇది ఓన్లీ ఫర్ యూత్ ఫిల్మ్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక యంగ్స్టర్ యొక్క కథ, ఒక 20 నుంచి 25 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న 20-25 ఏజ్ మధ్యలో ఉన్న కుర్రోడి కథ, ఒక మిడిల్ క్లాస్ యంగ్స్టర్ యొక్క కథ. అంటే ఎలాంటి ఎమోషనల్ సినిమాలో హైలైట్ ఉంటుంది? ఒక హీరో సెంట్రిక్ ఫిల్మ్ అండి, కంప్లీట్గా హీరో సెంట్రిక్. ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ని బేస్గా తీసుకున్నాం ఎక్కువ. ఓకే, దాని మీద ఒక కుర్రోడు ఫాదర్తో ఉన్న ఇంటరాక్షన్తో కంప్లీట్ ఒక యారోగెంటిక్గా పెరిగిన ఒక కుర్రోడు. మీకు సింపుల్గా చెప్పాలి అంటే వాడి పుట్టుకే ఒక యారగెన్సీ. ఓకే, మీకు అందుకే నేను పోస్టర్లో రిలీజ్ చేశాను, యారగెన్సీ అండ్ యాటిట్యూడ్ యాడెడ్ విత్ ఇంటెలిజెన్సీ ఈజ్ కాల్డ్ మ్యానిపులేటర్. సో ఒక మ్యానిపులేటర్ అవ్వడానికి వాడు పుట్టుకతోనే ఒక యారగెంట్గా పుట్టి వాడు పెరుగుతున్న ప్రయాణంలో వాడికి ఒక ఇంటెలిజెన్స్ వచ్చింది. సో దాంతో వాడు ఒక మ్యానిపులేటర్గా తయారయ్యాడు. సో వాడికి నచ్చినట్టు వాడు బతుకుతున్నాడు. అది ఇప్పుడు నవ్ డేస్ ఒక యంగ్స్టర్స్ ఉన్న ఐడియాలజీలో చేసాం అనమాట. అంటే సినిమా పోస్టర్ కానీ అందులో హీరో లుక్ కానీ టైటిల్ కానీ ఇవన్నీ, అంటే ఈవెన్ ఆ కలర్ కాంబినేషన్, పోస్టర్ కలర్ కాంబినేషన్, డిజైనింగ్ కానీ మొత్తం చూస్తే మన ఉపేంద్ర గారి సినిమాకి ఏదో దగ్గరగా ఉన్నట్టు అలా అనిపిస్తుంది. కరెక్టేనా? ఏమన్నా వేరియేషన్? లేదండి, కరెక్ట్ కాదు. బట్ కాకపోతే ఉపేంద్ర గారి ఫిలిమ్స్ మనం ఎక్కువ చూసుండడం వల్ల ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఎక్స్ట్రీమ్ని టచ్ చేసింది ఆయనే. ఉపేంద్ర గారు ఎక్కువ ఇండియాలో ఆల్మోస్ట్ టాప్ డైరెక్టర్ అనమాట ఉపేంద్ర గారు. ఆయన ఎక్స్ట్రీమిజంని టచ్ చేశాడు అతను. దానివల్ల ఇది కూడా ఏంటంటే మేము రిలీజ్ చేసిన పోస్టర్లో కూడా 3 సిగరెట్ల పోస్టర్ ఒకటి ఉంటుంది. సో అది చూసిన తర్వాత ఆ హై, ఎందుకంటే 3 సిగరెట్లు అనేది చాలా హై. సో హైని టచ్ చేశారు కాబట్టి మీకు ఆ ఇన్ఫ్లుయెన్స్ కనపడుతుంటుంది, ఉపేంద్ర గారు మేబీ ఇన్ఫ్లుయెన్స్ కనపడుతుంటుంది తప్ప ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్ అయితే కాదు. కాకపోతే మేబీ ఆ ఛాయలు అంటే మేబీ నేను తనని ఫాలో అవుతుంటాను కాబట్టి కొంత నాకు గాడ్ ఫాదర్ లాగా కాబట్టి మేబీ అది కనిపించుండొచ్చు, ఒక ఇన్ఫ్లుయెన్స్ కనిపించుండొచ్చు దానిలో. ఇప్పుడు ఇదే పోస్టర్ని చూసుకున్నట్టయితే మనకి హీరో లుక్ మొత్తం కూడా కేజీఎఫ్ యష్ గారి లాగా దగ్గరగా కనిపిస్తుంది. ఓకే. అండ్ ఇంకోటి నాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు ఇదే కథని యష్ గారికి చెప్పారు, ట్రావెల్ అయ్యారు అని తెలిసింది, అది కూడా కేజీఎఫ్కు ముందే. సో ఆ జర్నీ ఎలా జరిగింది, ఎందుకు ఇది వర్కౌట్ అవ్వలేదు? నేను బెంగళూరులో ఉండేవాడిని యాక్చువల్లీ. తెలుగులో చాలా రోజులు ట్రై చేసిన తర్వాత బెంగళూరుకి వెళ్ళాను, అక్కడ ట్రై చేద్దామని. ఐ థింక్ అది 2013 పీరియడ్లో. అప్పుడు వెళ్ళి కన్నడలో ట్రై చేసినప్పుడు నేను ఒక కథను తయారు చేసుకున్నాను, స్టార్ ఇస్ బార్న్ అని ఒక కథను తయారు చేసుకున్నాను. దానికి ఒక బియర్డ్ ఉండాలి, ఫుల్ రగుడిష్ లుక్ ఉండాలి అనుకున్నప్పుడు అక్కడ యష్ని చూశాను నేను యాక్చువల్లీ కన్నడలో. యష్ అప్పుడు గూగ్లీ అని ఒక ఫిల్మ్ జరుగుతుంది. సో నేను కాల్ నెంబర్ తీసుకొని డైరెక్ట్ కాల్ చేశాను. నాకు లిటరల్ నిజంగా చాలా బాగా అనిపించిన విషయం ఏంటంటే తన రిసీవింగ్ నేను చాలా షాక్ అయినా యాక్చువల్లీ. తను ఒక లొకేషన్లో ఉన్నారు సమ్వేర్, ఆ బెంగళూరులో, మనకు బెంగళూరు పెద్ద పరిచయం లేదు కాబట్టి సమ్వేర్ ఎక్కడ అవుట్స్కట్స్ లొకేషన్స్ మమ్మల్ని గైడ్ చేసి మరీ లొకేషన్స్కి అన్న ఇక్కడ దిగండి, ఇక్కడ నుంచి రండి, ఈ ప్లేస్కి రండి అని ఒక 3-4 టైమ్స్ కాల్ మాట్లాడి లొకేషన్ రప్పించారు. అంటే మీ సైడ్ నుంచి ఎవరైనా రెఫర్ చేశారా లేకపోతే? లేదు, కొత్త డైరెక్టర్ నేను బ్లైండ్గా కాల్ చేశాను. ఒక నెంబర్ డైరెక్టర్కి అలాంటి రెస్పాన్స్ నేనే షాక్ అయినా యాక్చువల్లీ. యష్ గారు అలా రిసీవ్ చేసుకోవడం అనేది నేను షాక్ అయినా. 3-4 టైమ్స్ కాల్ చేసి ఇక్కడ దిగండి, ఇక్కడ నుంచి రండి అని వెళ్ళిన తర్వాత రిసీవ్ చేసుకున్నారు. అప్పుడు ఐ థింక్ గూగ్లియన్ ఫిల్మ్కి పవన్ అని తను డైరెక్టర్ అనమాట ఆ ఫిల్మ్కి. కృతి కర్బందా హీరోయిన్. ఒక హీరో ఆల్రెడీ అంటే 1-2 ఫిల్మ్ చేసిన హీరో నన్ను పిలిచి నన్ను వాళ్ళకి పరిచయం చేయడం అనేది నాకు ఇంకొక షాక్ అనమాట. జనరల్గా ఇప్పుడు కృతి కర్బందా అప్పటికి బోని చేసింది, బోని అని ఫిల్మ్ చేసింది, తెలుగులో తెలుసు, కృతి కర్బందా అనే అమ్మాయి తెలుసు. ఆ హీరోయిన్కి పరిచయం చేయటం, డైరెక్టర్కి పరిచయం చేయటం. సో నన్ను పిక్ చేసుకొని తీసుకెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ స్టోరీ నేరేట్ చేశాను నేను. స్టోరీ నేరేట్ చేశాను, అతనికి నచ్చింది కదా. కాకపోతే అతను ఏంటంటే అంతకు ముందు లక్కీ అని ఒక ఫిల్మ్ చేశారు. అవును, యష్ గారు ఐ థింక్ ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటుంది. అది కొంచెం ఫన్ టోన్ కామెడీ జోనర్ ఫిల్మ్ అది. సో నేను ఇదేమో అరగంటిక్ కదా, ఇది కంప్లీట్ ఒక హీరో సెంట్రిక్ కదా, కొంచెం ఎక్స్ట్రీమ్లో ఉంటుంది, మళ్ళీ ఉపేంద్ర గారు ఈ ప్యాటర్న్ ఉంటుంది ఆయన అన్నారనమాట. ఇది చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది కదా, నాకు అది లేదు ఇక్కడ, నేను ముందు చేసింది అప్పటికే ఒక ఫిల్మే, సో నాకు అంత లేదు, నేను ఇది ఏంటి అని ఒక చిన్న భయం ఉంది. బట్ ఆయన అన్నారు లేదు ఇంకా ఏదైనా చేద్దాం మేబీ అని. అది
ప్రాక్టికల్గా ఏంటంటే కొన్ని రోజులు ట్రావెల్ చేసాం కానీ అది అవ్వలేదు, మెటీరియల్స్ అవ్వలేదు. అంటే కేజీఎఫ్ ముందే మీరు యష్ గారిని ఎక్స్ట్రీమ్ లెవెల్ క్యారెక్టరైజేషన్లో చూశాను. ఎస్, సూపర్. సో అందుకనే మీకు ఇప్పుడు ఈ పోస్టర్లో ఆ లుక్ కానీ ఇదంతా కూడా ఆ రిఫరెన్స్ ఉంటుంది, కొంత హై బ్రీడ్ ఉండి అంత సెటప్ ఉంటుంది అనమాట. తర్వాత కేజీఎఫ్ రిలీజ్ అయిన తర్వాత ఆ లుక్ చూసిన తర్వాత ఆ ట్రీట్మెంట్ చూసిన తర్వాత మీకు ఏమైనా అనిపించిందా, అరే ఇంకాస్త కష్టపడి ఉంటే ఒప్పించుంటే బాగుండేది అలా? ఒప్పించకపోవడం ఏం లేదండి, తనకు నచ్చింది కదా. కాకపోతే తను అప్పుడున్న ఫేజ్ మారుతాయి కదా. జనరల్ ఏంటంటే నేను యాజ్ ఎ డెబ్యూ, నేను ఒక డెబ్యూగా ఉన్నాను, తను అప్పుడే 1-2 ఫిల్మ్స్ చేసి ఉన్నారు ఆ టైంలో. సో తనకి ఒక భయం ఉంటుంది, ఒక యాటిట్యూడ్ హీరో సెంట్రిక్ కదా అంటే తను ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది తనకి, ఇంకా అప్పుడప్పుడే కాబట్టి. సో అది మెటీరియల్స్ అవ్వలేదు అంతే తప్ప తనకు నచ్చలేదు కదా. కాదు, బాగా నచ్చింది తనకి. తను అన్నారు ఒక పాయింట్లో, సూర్య లాంటి ఆర్టిస్ట్ అయితే దీనికి పెర్ఫామ్ బాగా చేయగలరని కూడా అన్నారు అనమాట ఆ టైంలో. బట్ అది అవ్వలా, మెటీరియల్ అవ్వలేదు. దాని తర్వాత కన్నడలోనే నన్నపనేని ప్రేమ్ అని ఒక హీరో ఉంటారు అక్కడ, తను కూడా ఆల్మోస్ట్ సీనియర్ అక్కడ. తను కూడా చెప్పాను, తనకు కూడా కథ బాగా నచ్చింది, అది అవ్వలేదు. తర్వాత తరుణ్ చంద్ర అని ఒక హీరో ఉంటారు కన్నడలో, తనతో ట్రావెల్ చేసాం. మెటీరియల్స్ అవ్వలేదు ఎందుకంటే అప్పుడు మేబీ అది అవ్వకపోవడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. చిన్న సినిమాకి చాలా యాజ్ డెబ్యూ డైరెక్టర్గా ఐ అండర్స్టూడ్. సార్ ఇప్పుడు ఈ సినిమా హీరో విషయానికి వస్తే కళ్యాణ్ గారు మన బిగ్ బాస్ ఫేమ్ వాసంతి వాళ్ళ హస్బెండ్. సో ఆయనకి అంటే ఆయన యాక్టింగ్ తీసుకొని వెల్ ట్రైన్డా, లేకుంటే ఎలా మీ ప్రాజెక్ట్లోకి ఆయన హీరోగా ఎంటర్ అయ్యారు? సో జెన్యున్గా చెప్పాలంటే కళ్యాణ్ వచ్చే కంటే ముందు చాలామంది హీరోలు మారుకుంటూ వచ్చారు, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మారుకుంటూ వచ్చి వన్ ఫైన్ డే రామ్ గౌడ్ అని ఒక హీరో, తను కూడా కన్నడనే, కన్నడ హీరో. అది ఎప్పుడంటే నేను రామ్ గౌడ్ కంటే ముందు మీకు ఇంకో కథ చెప్పాలి. రామ్ గౌడ్ని అప్రోచ్ అయ్యే కంటే ముందు ఒక యంగ్స్టర్ కొత్త కుర్రోడ్ని, భీమవరం కుర్రోడ్ అనుకుంటాను, ఆ కుర్రోడ్ని హీరోగా పెట్టుకొని లాంచ్ చేద్దాం అని చెప్పేసి ప్రాక్టికల్గా వర్క్ చేసామంతా. ఫైనల్ టైంలో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ సెట్ అవ్వక వద్దనుకున్న టైంలో నా ఫ్రెండ్ ఒక అతను నా ఫిల్మ్కి వర్క్ చేశారనమాట, తను రిఫర్ చేశారు. మల్లి గారని ఆ ఒక్కటి అడక్కు ఫిల్మ్ రీసెంట్గా అల్లరి నరేష్ గారి ఫిల్మ్ వచ్చిందనమాట. ఆ డైరెక్టర్ మల్లి గారని నా మంచి ఫ్రెండ్ అనమాట. తనకు ఈ కథ ఎవ్రీథింగ్ తెలిసి ఇట్లా హీరో అనుకుంటున్నాం అంటే తను రిఫర్ చేశారు రామ్ గౌడకి. సో వన్ ఫైన్ డే వెళ్ళాము, తనకు కథ చెప్పాను, తనకు బాగా నచ్చింది కదా. అప్పటికి తను దిల్మార్ అని ఒక ఫిల్మ్ చేశారు, అది తెలుగు అండ్ కన్నడ ఫిల్మ్. అది ప్రాసెస్ జరుగుతుంది, దాన్ని కూడా కేజీఎఫ్ టీమే వర్క్ చేశారు. వెళ్ళి కథ చెప్పాను, తనకు బాగా నచ్చింది, తనే వన్ ఆఫ్ ద ప్రొడ్యూస్ చేస్తానన్నారు. ఓ ప్రాసెస్ అంతా జరిగింది. కానీ అదే అన్నాను కదా, ఫైనల్గా ఒక సినిమాని మెటీరియలైజ్ అవ్వడానికి వెనక చాలా వర్క్స్ ప్రాబ్లం ఉంటాయి. తను టైం కావాలి అన్నారు, మేము అప్పటికి స్క్రిప్ట్ చేసి చాలా రోజులైంది, డిలే అవుతుంది అనే ప్రాసెస్లో లేదు ఇమ్మీడియట్గా మనం టేక్ ఆఫ్ చేయాలి అని ప్రొడ్యూసర్ అన్నారు. అన్న వెంటనే సరే ఇంకొక హీరోకి వెళ్దాం అని రామ్ గౌడ్ని పిలిపించి మాట్లాడాం, ఇలా ఉంది స్టేటస్, ఇప్పుడు ఇమ్మీడియట్గా వెళ్ళాలి. సో బ్యాడ్ ఏంటంటే తనకు హిందీ ఫిల్మ్ వచ్చింది. తన హిందీ ఫిల్మ్ వచ్చింది కాబట్టి హిందీ ఫిల్మ్ చేసిన తర్వాత ఈ ఫిల్మ్ చేద్దామని తన ఐడియాలజీ. బట్ నాకు ఆ రోజున్న మెంటల్ స్టేటస్ ఏంటంటే హిందీ సినిమా హిట్ అయితే తన గ్రాఫ్ ఇంకా పెరగడానికి ఇంకో పెద్ద డైరెక్టర్కి వెళ్తాడు జనరల్గా. ఒకవేళ హిందీ సినిమా వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, అది ఇప్పుడు వర్కౌట్ అవ్వలేదు కదా కొత్త డైరెక్టర్కి ఇస్తారా అనేది ఒకటి ఉంటుంది. ఈ రెండు డిసిషన్స్ నన్ను బాగా కన్ఫ్యూజ్ చేశాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకసారి క్రేజ్ వచ్చిన తర్వాత మీ కథలో ఫిట్ అవుతారా లేదనే భయం కూడా ఉంటుంది. సో ఇలా ప్రాక్టికల్, నేను ఫస్ట్ నుంచి కూడా బాగా ప్రాక్టికల్ థింకింగ్ ఎక్కువ అనమాట. సో నాకు అప్పుడు డౌట్ వచ్చింది, ఇప్పుడు హిట్ అయిందంటే ఫ్లేవర్ మారుద్ది, ఒకవేళ వర్కౌట్ అవ్వలేదంటే మళ్ళీ కొత్త డైరెక్టర్కి ఇస్తారా ఇవ్వరా తెలీదు. సో ఎందుకు ఇప్పుడు ఈ డిసిషన్ తీసుకోవడం అని చెప్పేసి, లేదు వేరే హీరోకి వెళ్దాం అని చెప్పేసి తనకు చెప్పాం. అంటే కూల్గానే వేరే హీరో వెళ్దాం అనుకుంటున్నాను, అదే తను కూడా కూల్గానే అయ్యారు. అప్పుడు ఫైన్ డే కళ్యాణ్ని ఎంట్రీ తీసుకున్నాం అనమాట. అంటే ఇప్పుడు మీరు డెబ్యూ డైరెక్టర్, కళ్యాణ్ గారు డెబ్యూ హీరో. బట్ ఇక్కడ సమస్య ఏంటంటే ఆయన వెల్ ట్రైన్డ్ కాదు. అవును. అంటే షూటింగ్లో మీకు ఎదురైన కష్టాలు ఎటువంటి? కళ్యాణ్ని నేను ఎలా సెలెక్ట్ చేశానంటే చాలామంది అనుకుంటారు, ఆఫీస్కి ఫస్ట్ టైం ఎంట్రీ ఇచ్చాడు తను. ఒక వేరే ఫ్రెండ్ త్రూ నన్ను ఏమడిగానంటే నాకు బియర్డ్ ఉండాలి ఫుల్గా, వెరీ ఇమీడియట్గా నేను ప్రాజెక్ట్ టేకప్ చేయాలి. కంప్లీట్ స్క్రిప్ట్ అయిపోయింది డైలాగ్ వర్షన్తో పాటు. సో డిలే అవుతే ఏమవుతుందో తెలియదు, లేట్ ఎంత అవుతుందో తెలియదు. ఒకరు ఇతను రిఫర్ చేస్తే వచ్చాడు వన్ ఫైన్ డే. చూసిన వెంటనే ఇతను పర్ఫెక్ట్ అనిపించింది ఫస్ట్ లుక్లోనే. అంటే ఆ బియర్డ్ ఉంది, ఫస్ట్ నాకు ఫిజికల్గా ఏముంది, అతనికి ఆ బియర్డ్ ఉంది, ఫుల్ హెయిర్ ఉంది, నాకు ఫిజికల్గా సెట్ అయ్యాడు. సో తను యాక్టింగ్ చేస్తాడా లేదని సెకండ్ ఒక క్వశ్చన్ ఉంది. నేను తనతో కథ ఏం చెప్పలేదు, ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని మాట్లాడన్నాను. మాట్లాడుతుంటే తను ఒక కంప్లీట్ మ్యానిపులేటర్. అంటే ఒక లఫ్వుడ్ నా కొడుకు ఎలా ఉంటాడు, ఒరిజినల్గా చెప్పారంటే ఒక మ్యానిపులేట్ చేసి వాడికి కావాల్సింది లాక్కునేటోడు ఉంటాడు కదా, అలా అనిపించాడు అనమాట. అంటే ఈ కుర్రోడికి మన కథ అవసరం లేదు అసలు,
చెబితే చేసేస్తాడు ఫస్ట్. క్యారెక్టరేషన్ ఆ పాత్రలో ఒరిజినల్గా ఉన్నాడు. ఒక యంగ్స్టర్కు ఐడియాలజీ ఎలా ఉందో అది కనిపించింది నాకు. అంటే మ్యానిపులేట్ చేస్తాడు, వాడికి ఏం కావాలో తీసేసుకుంటాడు. అంటే తను ఇప్పుడు వచ్చింది ఈ సినిమా నాకు కావాలని ఒకటి ఉంటుంది కదా మైండ్లో, దాన్ని తీసుకోవడం కోసం తను ఒక డ్రామా ప్లే చేస్తుంటాడు కదా, అది క్లియర్గా కనిపించింది నాకు. ఓకే డన్, ఇతను డ్రామా ప్లే చేస్తుంటే ఇతను ఈ పర్ఫెక్ట్ ఈ కథకి హీరోకి సరిపోతాడు అనిపించింది నాకు. ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడిన తర్వాత తను కన్ఫర్మ్ చేయలేదు. కన్ఫర్మ్ చేయకుండా నేను ఆల్రెడీ టీంతో మాట్లాడిన తర్వాత తను బాగున్నాడు, ఫిజికల్గా బాగున్నాడు, తను చేయగలడు, నేను నమ్ముతున్నా. అంటే ఏమంటారు కదా, లవ్ ఈజ్ ఫస్ట్ సైట్ లాగా చూసిన వెంటనే కనెక్ట్ అయిపోయాడు, చేస్తాడని నమ్మి ఇంకా వెరీ మినిట్. యాక్చువల్ మాకు ఓకే చేసిన థర్డ్ డేని షూటింగ్. ఓకే, అంటే మాకు వర్క్షాప్ చేసుకోవడానికి కానీ ఎంతగానే లేదు, అప్పటికి అనౌన్స్ చేసేసాం, షెడ్యూల్ ప్లాన్ చేసాం. అంటే మేము ప్యారలల్గా షెడ్యూల్ ప్లాన్ చేసేసుకున్నాం. అంటే ఇప్పుడున్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయంటే అండి, ఆ టైం పీరియడ్లో షూటింగ్ ఆగితే మళ్ళీ చిన్న సినిమాలు టేకాఫ్ అవ్వడం చాలా కష్టం. అంటే ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం ఫైనాన్షియల్ మీద ఆధారపడి ఉంటుంది చాలా వరకు. డబ్బులు వస్తున్నాయని ఉంటుంది, ఎక్కడ ఉంటుంది డబ్బులు బస్సు ఎక్కాలి, ఆ బస్సులో నుంచి రావాలి, ఆ బస్సు ఎక్కడ పంక్చర్ అవుద్ది, ఆ పంక్చర్ అయితే డ్రైవర్ వెళ్ళిపోయి ఇలాంటి కారణాలు అన్నీ వస్తుంటాయి. ఇవన్నీ నేను ప్రీవియస్ చాలామంది హీరోలతో ఈ ట్రావెల్ చేసి అవి మెటీరియలైజ్ అవ్వక చూస్తున్నాను కాబట్టి నేను అప్పుడు అనుకున్నాను, లేదు నాకు హీరోగా ఫిట్ అవుతాడు, నేను ట్రైన్ చేసుకోగలను. సో అందుకని షెడ్యూల్ను చాలా తక్కువ రోజులు పెట్టుకొని అతన్ని మెల్లిగా, అంటే స్టార్టింగ్ షెడ్యూల్ ఏదేస్తే తను ఫస్ట్ కథలోకి వస్తాడు అని అలా ప్లాన్ చేసుకుంటూ చేశాను కదా. లాస్ట్ స్టేజ్కి వచ్చేలాక మీ కష్టం డిఫరెంట్గా ఉంది. ఎక్కడైనా సరే హీరో రెడీగా ఉంటారు, డైరెక్టర్ రెడీగా ఉంటారు, ప్రొడ్యూసర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మీ టీం అంతా రెడీగా ఉంది, హీరో కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నారు. అవును, ఇది చెప్తున్నాను కదా, మా కథ డిఫరెంట్, ప్లస్ మేము వెళ్ళే అప్రోచ్ కూడా చాలా డిఫరెంట్గా వెళ్ళిపోయింది. అది జరిగింది అంతే కంప్లీట్గా. ఇంకోటండి, ఇండస్ట్రీలో చిన్న సినిమాలకి సపోర్ట్ అనేది దొరకడం చాలా కష్టం. అంటే ఏదో ఒక అద్భుతమైన ఎలిమెంట్ బయటకు వస్తే కానీ, ప్రమోషనల్ కంటెంట్, టీజరు, ట్రైలరు ఏదో బయటకు వస్తే అందరు రావడం వేరు. అంటే ఫస్ట్ నుంచి కూడా మీ సినిమాకి ఒక బలమైన సపోర్ట్ దొరికింది. మీ టైటిల్ పోస్టర్ రాఘవేంద్రరావు గారు లాంచ్ చేశారు, తర్వాత మీకు ఫరియా అబ్దుల్లా గారు పోస్టర్ లాంచ్ చేశారు. ఇవన్నీ కాకుండా తనికెళ్ళ భరణి గారు శివుడి పాటను లాంచ్ చేశారు అండ్ వాళ్ళ బ్రదర్ చేత రాయించారు. సో ఒక రకమైన మంచి సపోర్ట్ అనుకోవచ్చు ఇది. ఒక మీరు డెబ్యూ డైరెక్టర్, డెబ్యూ హీరో, ఒక ముస్తరుగా చిన్న సినిమా, సో ఇంత సపోర్ట్ రావడం ఎలా చూస్తారు? నేను అంటున్నాను, పాజిటివ్ థింకింగ్ అనేది వర్కౌట్ అవుతుంది అనేది నేను నమ్ముతాను. నువ్వు స్ట్రాంగ్గా నమ్ము ఒక కథని. ఒక కథ డెబ్యూ డైరెక్టర్ ఏంటంటే అండి, తన డ్రీమ్. ఇక్కడ ఆ డ్రీమ్ ప్రతి ఒక్కరు డైరెక్టరు, నిన్న మొన్న వచ్చిన కొత్త వాళ్ళైనా కానీ సీనియర్స్ అయినా కూడా ఆ డ్రీమ్ను కంప్లీట్గా నమ్మాలి. నువ్వు అనుకున్న కథని కంప్లీట్గా నమ్మాలి, 100 to 100% నమ్మాలి. నమ్మితేనే ఆ కథ వర్కౌట్ అవుతుంది. ఆ డ్రీమ్లో, ఆ కళలో, ఇప్పుడు నాకు కళ వచ్చిందండి, నా కళ తీసుకొచ్చి సినిమా చేద్దాం అనుకున్నాను నేను. నా కళ వచ్చిందని ఒక ఫ్రెండ్కి వచ్చి చెప్తే, ఆ కళలో తనకు ఒక కళ వచ్చింది అంటాడు. అవును, ఆ కళను దీంట్లో ఇన్బుల్డ్ చేసి నాకు కళ వచ్చిందని ఇంకో కథను ఇన్బుల్డ్ చేస్తే అది కంప్ అయిపోద్ది. సో ఎందుకు చిన్న సినిమాలు వర్కౌట్ అవ్వవు అంటే ఈ స్ట్రాంగ్నెస్ అనేది పోద్ది. ఒక్కడి కళ, నిజమైన కళ వర్కౌట్ అవుతుంది ఇప్పుడు. బట్ అది నేను చెప్పాను అనమాట. అంటే హీరో గారు కానీ భరణి గారు కూడా అదే చెప్పాను నేను. బట్ సాధ్యమా అంటే ఒక స్టార్టింగ్ మేకర్కి, డెబ్యూలో ఉండే మేకర్కి తన ఐడియాలజీ తీసుకొని వెళ్ళి నేను ఈ కథ చేస్తున్నాను అన్నప్పుడు, ఒకవేళ ప్రొడ్యూసర్ దొరికినా ఆ పాయింట్ మీద అలాగే స్టిక్ ఆన్ అయి ఉండడానికి ఇండస్ట్రీలో సాధ్యమా? వేరే వాళ్ళు వస్తారు, పాయింట్ చేంజ్ అంటారు, వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, కొత్తోడి నీకు తెలియదు ఇలా ఇల్లు అంటారు. సో అంటే వాళ్ళ మాట వినకపోతే ప్రాజెక్ట్ పోద్దని భయం ఒకటి ఉంటుంది. వీటన్నిటిని దాటుకొని ఆ మేకరు తను నమ్మిన ఆ పాయింట్ మీద కాన్స్టెంట్గా కూర్చోవడం కష్టం, అంత ఈజీగా? కాన్స్టెంట్గా కూర్చున్న వాళ్ళే హిట్ అవుతారండి ఇక్కడ. ఓకే, నేను ఈ కథ మీకు చెప్తున్నాను కదా, 2013లో యష్కి చెప్పాను. ఓకే, ఇప్పుడు 2025. ఐ థింక్ ఈ కథ అవ్వడానికి, అంటే మెటీరియల్స్ అవ్వడానికి ఆల్మోస్ట్ 12 to 13 years పట్టింది. నేను ఆ రోజు నమ్మాను, ఈ రోజు నమ్మాను. ఆ నమ్మకం, ఆ మెటీరియల్స్ అవ్వడానికి టైం పట్టింది, కానీ నేను అనుకున్న కథనే తీశాను. ఈ కథలో ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కానీ, రేపు ఈ కథ వర్కౌట్ అయినా వర్కౌట్ కాకపోయినా, పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయినా కూడా నేనే రాశాను. కంప్లీట్ నాదే, కంప్లీట్ నాదే. దీంట్లో ప్రతి అక్షరం నాదే. నేను చాలా ఇష్టపడి రాసింది. సో అది నమ్మితే వర్కౌట్ అవుతుందని నేను నమ్ముతాను. ఆ కథ టైం పట్టవచ్చు. ఇప్పుడు నేను చెప్పాను కదా, చాలామంది హీరోలకు నేను అప్రోచ్ అయ్యాను, అవ్వలేదని నేను మధ్యలో ఆగలేదు. మధ్యలో ఒక చిన్న తీసుకున్న రాంగ్ డిసిషన్ ఏంటంటే, కళ్యాణి గారు అని మీకు తెలిసి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అదే, చెప్పండి. నేనే చెప్తాను. ఆవిడ మధ్యలో ఈ కథను పట్టుకొని తిరుగుతూ ప్రాసెస్లో ఎందుకు ఈ కథ టేకఫ్ అవ్వట్లేదు అంటే, ఈ హీరో కథ అన్నప్పుడు కంప్లీట్ హీరో నమ్మాలి.
హీరోని వెళ్ళడానికి మాకు దారులు లేవు. ఇప్పుడు పెద్ద హీరోలోకి వెళ్ళడానికి అసలు ఛాన్సే లేదు. ఏ పెద్ద హీరోకి వెళ్ళడానికి కూడా ఫస్ట్ అల్లు అర్జున్ గారికి ట్రై చేసినప్పటి నుంచి స్టార్ట్ అయింది కదా అది. ఓకే. ఎక్కడ పెద్ద హీరోలోకి వెళ్ళలేమండి మనం. వెళ్ళామంటే తప్పు 100% వాళ్ళది కాదు. మీరు ఒకటి గమనించారా, మీరు ఏ పెద్ద హీరోలకైతే ఈ కథ చెప్పాలనుకుంటున్నారో ఇప్పుడు ఆ పెద్ద హీరోలందరూ ఇదే క్యారెక్టరేషన్ దగ్గరగా సినిమాలు తీస్తున్నారు. ఎస్, టైం పట్టింది అంతే అన్న. నేను చెప్తున్నాను కదా, నేను ఆ రోజు నమ్మింది ఇప్పుడు పుష్ప. అవును, పుష్పరాజ్ సుకుమార్ గారు నాకు బాగా ఇష్టమైన గురువు. దానికి ఒక కథ ఉంది. యాక్చువల్లీ ఏంటంటే నేను కరుణాకర్ గారి దగ్గర జాయిన్ అయిన తర్వాత సుకుమార్ గారి దగ్గరికి వెళ్ళాను. యాక్చువల్లీ నేను అప్పటికి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసి ఉన్నాను. అంటే కన్నడలో డైరెక్షన్ కోసం తిరుగుతున్నప్పుడు వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ తీసుకురండి ఏదన్నా అడిగినప్పుడు నేను షార్ట్ ఫిల్మ్ చేశాను. అది సుకుమార్ గారికి అప్రోచ్ అయ్యాను. నేను వెళ్ళి షార్ట్ ఫిల్మ్ చూపించాను. తను చూశారు. నీ ఐడియాలజీ బాగుంది అన్నారు. నీ ఐడియాలజీ బాగుంది. అప్పుడు ఐ థింక్ 100% లవ్ ఫిల్మ్ అయిపోయింది. ఓకే. జస్ట్ అప్పుడప్పుడు అయిపోయింది. చూపించాను, బాగుంది. నేను నెక్స్ట్ 1 ప్రాజెక్ట్కి టేక్ఆఫ్ చేస్తున్నారు. స్టార్ట్ అయినప్పుడు రండి అన్నారు. అంటే నేను జాయిన్ అవుదామని వెళ్ళాను. యాక్చువల్లీ సుకుమార్ గారి దగ్గర జాయిన్ అవుదామని వెళ్ళాను. అది లేట్ అయింది. యాక్చువల్లీ ప్రాక్టికల్ ఏంటంటే 1 అనే ప్రాజెక్టు స్టోరీ డిస్కషన్ పాయింట్లో బాగా లేట్ అయింది. అప్పటికి నేను కరుణాకర్ గారి దగ్గర వెళ్ళి ఉన్నాను. కరుణాకర్ గారి దగ్గర జాయిన్ అవ్వడానికి కూడా ఒక రీజన్, సరదా ఒక మాంటేజ్ స్కూల్. కరుణాకర్ గారిది కంప్లీట్గా మాంటేజ్ స్కూల్ అనమాట. మాంటేజ్ అంటే కదీర్ గారు తర్వాత మళ్ళీ కరుణాకర్ గారే. సో సార్ దగ్గర జాయిన్ అయినప్పుడు నేను అది చెప్తాను. ఫస్ట్ కరుణాకర్ గారిది చెప్తాను. చెప్పండి. ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఫ్రెండ్ రికమెండ్ చేస్తే వెళ్ళాను నేను. గోపి గారు అని సీనియర్ మోస్ట్ కోఆర్డినేటరు, తర్వాత విజయ్ అని ఫ్రెండ్స్ అనమాట. రికమెండ్ చేసి వెళ్ళాను. అక్కడ ఏంటంటే సార్ ఎలా తీసుకుంటారంటే అసిస్టెంట్ డైరెక్టర్లను మాంటేజీలు రాసుకొని రండి ఫస్ట్ మీరు. ఓకే. మీరు మాంటేజీలు రాసుకొని వస్తే ఆ మాంటేజీలు సరికి నచ్చితే తీసుకుంటారు. ఓకే. ఈజీ అంటే చాలా బ్రిలియంట్గా తీసుకోవడం అనమాట అదంతా. నేను వెళ్ళాను, కలిసాను. అక్కడ కలిస్తే మాంటేజ్ రాసుకురామన్నారు. నేను మాంటేజ్ రాసుకుని వెళ్ళాను. ఓ 10-15 మాంటేజ్లు చెప్పారు వెళ్ళండి. నా దగ్గర అప్పటికి 200 మాంటేజ్లు ఉన్నాయి. ఓకే. నేను ఒక 200 మాంటేజ్ రాసి పెట్టుకున్నాను ఒక బుక్ నిండా. అది తీసుకొని వెళ్ళాను నేను. సార్ చూపించాను, సార్ ఇలా అంటే చూసి తీసుకున్నారు. కరుణాకర్ సార్ దగ్గర జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత సుకుమార్ సార్ది అప్పుడు అది ప్రాజెక్ట్ డీల్ అవ్వటం అది ఇది అక్కడే ఉండిపోయాను అనమాట. కరుణాకర్ సార్ దగ్గర ఉండిపోయాను నేను. అంటే ఈ ప్రశ్న మీకు అసలు సంబంధం లేని ప్రశ్న, అంటే మీ సినిమాకి సంబంధం లేని ప్రశ్న. ఇది నా డౌట్. అంటే మీరు కరుణాకర్ గారితో పనిచేశారు, పైగా అందులో కూడా ఎందుకంటే ప్రేమంటే సినిమాకి పనిచేశారు కాబట్టి ఆ టీం ఎప్పుడన్నా కనిపిస్తే అడగాలని ఎప్పుడో ఆ సినిమా చూసినప్పుడు అనుకున్నాను. అందుకని అడుగుతున్నాను. ఆ సినిమా స్టార్టింగ్ పేర్లు పడక ముందు ఆ సీక్వెన్స్ అంతా చాలా హైలైట్గా ఉంటుంది. అవును, వాళ్ళ గత జన్మ లవ్ స్టోరీ అంతా. ఆ తమన్నా వెళ్ళి ఆ శవం ముందు పడిపోయి నిన్ను చూడాలి అని చెప్పి గట్టిగా అరిసినప్పుడు ఓ మంచి లైట్ మ్యూజిక్లో ఎందుకంటే ప్రేమంట అని చెప్పి కలర్ఫుల్గా ఓ టైటిల్ పడినప్పుడు మరో తొలి ప్రేమ ఆ 5 నిమిషాలకి మరో తొలి ప్రేమ చూడబోతున్నాం ఇలాంటి ఒక మైండ్ సెట్లోకి వెళ్ళిపోయాం ఆడియన్స్. అప్పుడు ఆ రోజుల్లో మేము కాలేజ్ స్టూడెంట్స్, కరుణాకర్ గారు ఇంకో అద్భుతం తీయబోతున్నారు, మేము అద్భుతం చూడబోతున్నాం అని చెప్పేసి. తర్వాత అసలు పూర్తిగా ఆ కథ కానీ ఆ ట్రీట్మెంట్ కానీ మొత్తం మారిపోయింది. ఎలా అంటే ఆ కథ విషయంలో జరిగిన పొరపాటు ఏంటి? నేను దగ్గర ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. కథ విషయంలో జరిగిన పొరపాట్లు ఏం లేవండి. కథను స్ట్రాంగ్గా బిలీవ్ చేశారు, అది మిస్ఫైర్ అయింది కంప్లీట్గా. కథని ఎవరైనా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు. ఇప్పుడు కిషోర్ గారు కానీ రామ్ గారు కానీ స్ట్రాంగ్గా నమ్మారు కథ. ఇది ఎక్కడో ట్రిగర్ అవుద్ది, ఇది ఎక్కడో ఒకటి అవుతుంది 100%. అందుకనే ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ను అంత స్ట్రాంగ్గా తీశారు. అవును, కరుణాకర్ సార్ నమ్మారు. ఇక్కడ ఏం లేదండి, మనం నమ్ముతాం. నమ్మిన వ్యక్తి రాంగ్ వ్యక్తి అయితే మనం మోసపోతాం అన్నట్టు. మనం ఒక కథ నమ్ముతాం, అది వర్కౌట్ కాలేదంటే మనం స్ట్రాంగ్గా నమ్మలేదని అర్థం జనరల్లీ. మరి మీరు నమ్మారా ఆ టైంలో? నేను నమ్మాను. మీరు నమ్మారు? నేను అప్పుడు నేను వెళ్ళే టైంకి కథ ఆల్రెడీ రెడీ అయింది. ఓకే. నేను మేకింగ్ ప్రాసెస్కి వెళ్ళాను. యాక్చువల్లీ కరుణాకర్ సార్ అప్పటికి కథ రెడీ చేసుకొని స్టార్ట్ అయ్యే ఫేజ్ అది. అప్పుడు వెళ్ళాను. మీరు ఇందాక కళ్యాణ్ గారి ప్రస్తావన తెచ్చారు కాబట్టి మీరంటే ఎందుకు మేడంకి చాలా ఇష్టం అంట, సొంత తమ్ముళ్ళలా చూస్తారంట. అసలు ఎవరో నిన్ను ఎవరు డైరెక్టర్ చేయకపోతే నేనే చేస్తానని చెప్పి ఆల్రెడీ స్టార్ట్ కూడా చేయబోయేంత దగ్గరికి వచ్చారంట. ఏంది అంత ప్రేమ ఏంటి? నిజంగా నన్ను ఇండస్ట్రీలో నమ్మిన ఒకే ఒక వ్యక్తి కళ్యాణ్ గారు. అది నేను హార్ట్ఫుల్గా చెప్పగలను. ఎందుకంటే నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేస్తున్న కొన్ని 100,000 మందిలో నేను ఒక్కడిని. జస్ట్ ఒక కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ నేను అనుకోండి, కంప్లీట్గా ఏమీ లేనుండి. ఆవిడ నమ్మారు. ఒకరోజు కథ చెబితే కథను బాగా నచ్చి నమ్మారు ఆవిడ. కథ బాగా నమ్మి ఇది వర్కౌట్ అవుతుందని ఆవిడ ఓన్ ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారు. ఓకే. ఆవిడ బ్యానర్లోనే ప్రొడ్యూస్ చేద్దాం అనుకుని, ఇదే ఇలా ఆగిపోయిన సినిమాల్లో అదొక రకమైన ఆగిపోయిన సినిమా అనుకొని టేక్ ఆఫ్ చేసి ఆల్మోస్ట్ స్క్రిప్ట్ మొత్తం అయిపోయింది. నేను అన్నాను కదా ఇందాక చెప్పాను మీకు ఒక రాంగ్ డిసిషన్ తీసుకున్నాను స్టోరీలో. అంటే కథను నమ్మకం అనేది ఒక ఫేజ్ వరకు వెళ్ళిన తర్వాత అది నమ్మకం జరగకపోతే మనం ఒక డిసిషన్ తీసుకుంటాం.
అవును, ఒక రూట్ మారుస్తాం, యూటర్న్ లాగా యూటర్న్ చేసుకున్నాను. ఓకే. అంటే ఆ కథ వద్దు అని చిరాకేసి ఆ కథ మీద ఎక్కడికి వెళ్ళినా కథ బాగుంది అంటున్నారు తప్ప ప్రాజెక్ట్ అవ్వట్లా అని ఆవిడ ఉండి థ్రిల్లర్ అయితే బాగుంటుంది, ఇలాంటి థ్రిల్లర్ జానర్స్ ఏదన్నా అంటే సర్లే అడుగుతున్నారు కదా అని ఒక థ్రిల్లర్ రెడీ చేశా. అప్పుడున్న ఫేజ్లో థ్రిల్లర్ రెడీ చేసి థ్రిల్లర్ చెప్పాను. ఆవిడ బాగా నచ్చింది. ఆవిడ ఓకే, బాగా నచ్చి ఆవిడ నాకు తెలిసి ఇండస్ట్రీలో ఒక 10-15 మంది ప్రొడ్యూసర్ల దగ్గర తీసుకెళ్ళింది అండి ఆవిడ. మిమ్మల్ని నన్ను 15 మంది ప్రొడ్యూసర్ల దగ్గర తీసుకెళ్ళి అక్కడ చెప్పించింది. డిఫరెంట్ రీజన్స్, అవి మెటీరియలైజ్ అవ్వకపోవడానికి చాలా కారణాలు, చాలా రకమైన కారణాలు. ఒక ఫేజ్లో ఒక ప్రొడ్యూసర్ చేస్తానని కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చి, అంటే మేము ఫినాన్షియల్గా 0 ఫేజ్కి వచ్చేసాం అప్పుడు. ఆ టైం పీరియడ్లో ఒక 15 మంది ప్రొడ్యూసర్ల కంటే మీకు ఆలోచించండి ఎంత కాలం పట్టింటుంది. ఒక 4-5 మంత్స్ కంటిన్యూస్గా తిరుగుతున్నాం, అవుతున్నట్టుగానే ఉంది. కానీ కొన్ని నెలలు నన్ను ఆవిడే పోషించింది ఒక రకంగా, మా ఫ్యామిలీని కానీ చాలా. అంటే ఎందుకు ఇంత కేర్? అంటే ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ చాలా మంది ఉంటారు. అవునవును. కళ్యాణి గారు అంటే నార్మల్ హీరోయిన్ కదా, ఒక స్టార్డమ్ చూసేశారు. ఒక నార్మల్ అసిస్టెంట్ డైరెక్టర్ మీద ఇంత కేర్ అంటే జస్ట్ మీ కథ నచ్చేనా? 100% కథ నచ్చే కథ. నా అప్రోచ్ నేనే చాలాసార్లు అడిగాను, ఎందుకంటే మీకు చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్ చూసుంటారు కదా అని అడిగాను. లేదు, నువ్వు మాట్లాడే విధానం బాగా నచ్చింది అన్నది ఆవిడ. అంటే అది ఆవిడకైతే తెలుసు జనరల్ ఎందుకు నచ్చింది అనేది ఆవిడకి తెలుసు. బట్ నేను మాత్రం ఆవిడంటే చాలా ఇష్టం. అంటే నన్ను ఒక డెబ్యూని, ఒక అనామకుడిని తీసుకెళ్ళిపోయి 10-15 మంది ప్రొడ్యూసర్ల దగ్గరికి పరిచయం చేసి కథ చెప్పించిందంటే ఏదో నమ్మింది ఆవిడ. మెటీరియల్ అవ్వదు అనుకున్నాం, 100% అది టేక్ ఆఫ్ అవుతుంది అనుకున్నాం. అది కూడా చాలా కారణాలు దానికి అవ్వకపోవడానికి. అంటారు కదా, దుష్టశక్తులు లాగుతాయి అంటారు కదా, ఇండస్ట్రీలో దుష్టశక్తులు ఎప్పుడు లాగుతూనే ఉంటాయి. కానీ దాన్ని తప్పించుకొని పోగలగడమే సక్సెస్ అనేది. బట్ ఈ విషయంలో కళ్యాణ్ గారు చాలా నిజంగా లిటరల్లీ ఆవిడకి నేను రుణపడి ఉన్నాను యాక్చువల్లీ. అండ్ మీ సినిమా విషయానికి వస్తే 3 హీరోయిన్స్. అవును. మీ పోస్టర్లో 3 సిగరెట్లు ఉన్నాయి, ఇక్కడ 3 హీరోయిన్స్ ఉన్నారు. అవునవును. ఏమన్నా లింక్ ఉందా? అంటే 3 సిగరెట్ల కాజ్ ఏంటంటే అండి, ఒక మధ్యతరగతి యంగ్స్టర్, ఒక మధ్యతరగతి కుర్రోడు, ఆడు బీదవాడు కాదు, హయ్యర్ కాదు. ఇప్పుడు అర్జున్ రెడ్డి లేకపోతే యానిమల్ టైప్ ఏంటంటే హై సొసైటీ. ఇది కొంచెం హీరో స్టైల్ కానీ ఇదంతా కూడా హైలో ఉంటుంది. పేద అంటే కొంచెం మనం తమిళ ఫిల్మ్స్కి ఎక్కువ చూస్తుంటాం ఎక్కువ. ఇది మిడిల్ క్లాస్, కంప్లీట్ ఒక మిడిల్ క్లాస్ యంగ్స్టర్ యొక్క కథ. ఒక మిడిల్ క్లాస్ యంగ్స్టరు వాడు లవ్ని ఎలా చూస్తాడు, ఫ్రెండ్షిప్ని ఎలా చూస్తాడు, లస్ట్ని ఎలా చూస్తాడు, ఈ 3 పాయింట్ ఆఫ్ వ్యూస్ కోసం 3 సిగరెట్స్ పెట్టాం. ఓకే. హీరోయిన్స్ వచ్చేసి హీరోయిన్లు వేరు, హీరోయిన్ కథలు హీరోయిన్లకు సంబంధించింది వేరు. వాడు ఫ్రెండ్షిప్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు అంటే, నవే డేస్ ఫ్రెండ్షిప్ని వాడు ఎలా వాడుకుంటున్నాడు, వాడుకోబడుతున్నాడా, వాడుకుంటున్నాడా. ప్యారలల్గా సేమ్ ఎలిమెంట్ ఏంటంటే, ఇండస్ట్రీలో ఒక మనిషికి కమర్షియల్ ఎలిమెంట్స్ ఇవే, లవ్ అండ్ లస్ట్ అండ్ ఫ్రెండ్షిప్. ఈ మూడింటిని వాడి పర్స్పెక్టివ్ యాంగిల్లో ఎలా చూస్తున్నాడు అనే దానికోసం ఆ 3 సిగరెట్లు అనేది పెట్టాం. హీరోయిన్స్ వచ్చేసి 2 తెలుగు అమ్మాయిలు, 1 ముంబై అమ్మాయి. ఒక ముంబై అమ్మాయి. ఓకే. 2 తెలుగు అమ్మాయిలు, 1 ముంబై. ఓకే. అండ్ ఇప్పుడు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, మీరెంత కాన్ఫిడెంట్గా ఉంటారు? లేదండి, డ్యామ్ షూర్గా మేము బయటికి వస్తే ఇలాంటి క్యారెక్టరేషన్ మీరు ఎప్పుడు చూసుంటారు. ఓకే. ఇది కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఇలాంటి క్యారెక్టరేషన్ ఉన్న కథ మీరు ఎప్పుడు చూసుంటారు. అయితే మీరు లాంగ్ బ్యాక్ రిఫరెన్స్ మీరు ఇందాక అన్నట్టు ఉపేంద్ర గారు కానీ లేకపోతే కైండ్ ఆఫ్ పూరి గారు కానీ, ఎందుకు వాళ్ళని అన్నారంటే వాళ్ళు కూడా హీరో సెంట్రిక్ కథలు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది కూడా చాలామంది, నేను పోస్టర్ రిలీజ్ చేసిన, లుక్ రిలీజ్ చేసినా కూడా అందరూ అదే అన్నారు, కొంచెం పూరి గారు లేకపోతే ఉపేంద్ర గారు ఈ ప్యాటర్న్లు అనిపిస్తుంది. అంటే బికాస్ ఆఫ్ ద రీజన్ హీరో సెంట్రిక్ కథలు కాబట్టి. సో అందుకు ఆ లుక్ వచ్చింది. కానీ కంప్లీట్గా బయటికి వస్తే కొత్త క్యారెక్టరేషన్ చూస్తారు మీరు. చెప్తాను కదా, 20-25 ఇయర్స్ ఏజ్ ఉన్న కుర్రోడు ఇప్పుడు 25-25లో ఎలా ఉంటాడు అనే దాన్ని చూస్తారు. కంప్లీట్ కొత్త క్యారెక్టరేషన్. ఎప్పుడు అనుకుంటున్నారు రిలీజ్? ఏప్రిల్ ఎండింగ్ అనుకుంటున్నాం. ఇది మొన్నే ఒక సాంగ్ రిలీజ్ చేసాం, తనికెళ్ళ బర్ని గారు రిలీజ్ చేశారు. అది శివుడి పాయింట్ ఆఫ్ వ్యూ సాంగ్ చాలా బాగుంది. మంచి దానికి రివ్యూస్ వచ్చినాయి సాంగ్ కూడా. ఇప్పుడు ఈ మంత్ ఫస్ట్ వీక్లో, మార్చ్ ఫస్ట్ వీక్లో సెకండ్ సాంగ్ ఒకటి టైటిల్ సాంగ్ లాంచ్ చేస్తున్నాం. సునీల్ కశ్యప్ గారు దీనికి మ్యూజిక్ అండి. అవునవును, సునీల్ కశ్యప్ గారి మ్యూజిక్. ఆయన కంబ్యాక్ అనుకుంటాను. ఆల్మోస్ట్ మంచి ఆల్బమ్, ఒక 6 సాంగ్స్లో కంప్లీట్ కాంబో, మంచి ఆల్బమ్ అనమాట ఇది. మీకు ఆయన కూడా ఏంటంటే పూరి గారు ఫిల్మ్స్ చేసి మధ్యలో కొంచెం ఏమంటారు లైగర్ చేసిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుంటారు. మళ్ళీ ఇది మంచి ఆల్బమ్ సునీల్ గారికి ఇది. అండ్ సినిమాకి బడ్జెట్ ఎంత అయింది అంటే, ఈ క్వశ్చన్ అడడానికి కారణం ఉంది, మీరు కూడా 1 ఆఫ్ ది ప్రొడ్యూసర్ అని తెలిసింది. అవును. అంటే రిస్క్ చేస్తున్నారా, లేకుంటే మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇంకా ఇదే మార్గం అనుకొని దిగారా? సో ఈ బడ్జెట్ పరంగా ఎలాంటి సమస్యలు ఎదురైనాయి?
బడ్జెట్ పరంగా అంటే అండి ఇది చాలా ఫేజెస్లో ఆగుతూ వచ్చింది. అది ఎంత ఆగిందంటే ఆల్మోస్ట్ ఒక 2 years ప్రాసెస్, ఒక కంప్లీట్ షూట్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి 2.5 years పట్టింది ఓన్లీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేయడానికి. సో ఫేజెస్లో ఆగుతూ రావటం వల్ల ఏంటంటే ఆ డిలే అవ్వటం, దానివల్ల కూడా నేను కూడా వన్ ఆఫ్ ద అంటే ఫిల్ అవ్వాలంటే హ్యాండ్ కావాలి కంప్లీట్గా. సో నేను వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా తీసుకొని దీన్ని కంప్లీట్ చేసాం ఫైనల్గా. ఓకే అండి సాగర్ గారు, థ్యాంక్ యూ. అండ్ మీ సినిమా రిలీజ్ తర్వాత పెద్ద సక్సెస్ అయ్యి మనం మళ్ళీ సక్సెస్ తర్వాత కూర్చొని ఇలాగే ఇంటర్వ్యూ చేయాలని డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ.